తన సారూప్యం కనిపించేదాకా మన మీదకి కొన్ని పరిస్థితులు ఆయన అనుమతిస్తాడు అని గుర్తుపెట్టుకో. నిరాశపడకండి, నిస్పృహల్లోనై నీకు అది శిక్ష కాలంలాగా అనిపిస్తుంది. శిక్ష కాదు, తండ్రి తను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. శిక్షించకపోతే మనం కుమారులం కాదు, కుమార్తెలం కాదు, దుర్బీచులం. మనలను శిక్షిస్తాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 2:12-14 రాయబడ్డట్టుగా మనల్ని శిక్షించినప్పుడు మన మేలు కోసమే. దారి తప్పిన మనల్ని ఆయన శిక్షించి దారిలోకి తీసుకొస్తాడు. శిక్షే, కానీ ఇది శిక్షణ కాలం. శిక్షణ లేకపోతే మనం ఎన్నడూ కూడా ప్రతిభావంతులం కాలేం కదా. శిక్షణ ఇవ్వడానికి న్యాయాధిపతుల గ్రంథం 3:4 శిక్షణ ఇస్తాడు ఆయన. అవును, అడ్డంకులు కాదు, అవకాశాలు. మీ ప్రతికూల పరిస్థితులు కాదు, కానీ అనుకూల పరిస్థితులు మనలను పరీక్షించడానికి. పరీక్ష ఓర్పు నీలో ఇంకా తీసుకురావడానికి. న్యాయాధిపతుల గ్రంథం 3:4 యోబు గ్రంథం మీకు బాగా చదివినప్పుడు అర్థమవుతుంది. యోబు యొక్క సహనం ఎలా బయటపడిందంటే పరీక్షించడం ద్వారా. ఈ శ్రమల్లో దేవుడు తనను తాను మనకు వ్యక్తం చేసుకుంటాడు. మన బాధల్లో, మన కష్టాల్లో, మన దుఃఖంలో ఏదైనా కావచ్చు, నీకు ప్రతికూల ప్రతి పరిస్థితి కూడా దేవుడు తాను వ్యక్తం చేసుకుంటాడు. 2 కొరింథీ పత్రిక 12:9 మనల్ని చూడండి. ఈ శ్రమల్లో దేవుడు మనల్ని తనను తాను మనలో వ్యక్తం చేసుకుంటాడు ఆయన. ఇవి మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఆ పరిస్థితులు కూడా తీసుకువెళ్తాడు, లేకపోతే ఆయన మనకు అర్థం కాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం రోమపత్రిక 8:16 మనం రాయబడింది క్రీస్తు పోలికగా. రోమపత్రిక 8:17 క్రీస్తు పోలికగా మార్చడానికి. అవును, క్రీస్తులో కూడా మహిమ పొందుటకు ఆయనలో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో తోడి వారసులు మనం. వీటి ద్వారా మాత్రమే మనం దేవునికి దగ్గర అవుతాం, ఆయన మీద సంపూర్తిగా ఆధారపడతాం. లేకపోతే మనం ఆధారపడం. శ్రమల్లో దేవునికి దగ్గరైనప్పుడు, ఆయన మనకి బాగా అర్థమైనప్పుడు ఆయన్ని మనం మహింపరుస్తాం. యోహాను సువార్త 9:1-3 చదువుతాం మనం. ఈ శ్రమలు లేదా ఈ కష్టాలు, ఈ బాధలు, నీకు నచ్చని ప్రతికూల పరిస్థితి మనల్ని క్రమశిక్షణలో ఉంచి దేవుని మార్గంలోనికి తీసుకుని వెళుతుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పేతురు భక్తుడు మొదటి పత్రిక 1:7 రాస్తున్నాడు, మనలను పరిశుద్ధపరచుటకు. ఈ శ్రమలు ఇవన్నీ కూడా మనకు ప్రభు ద్వారా మెప్పు ఘనత రావడానికి. పేతురు భక్తుడు అదే చెప్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 1:6-7 మనకు మెప్పు ఘనత క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది అని. వీటన్నిటి ద్వారా మనం చూడండి ఎంత శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వీటన్నిటి ద్వారా మనం ఏం అవుతాం తెలుసా? ఇతరులను ప్రోత్సహించే వాళ్ళం అవుతాం, ఇతరులను ధైర్యపరిచే వాళ్ళం అవుతాం, ఇతరులకు మాదిరికరమైన వ్యక్తులుగా మార్చబడతాం. ఈ పరిస్థితులు ఇంత దూరం తీసుకుని వెళ్తాయి, మొత్తానికి మనల్ని క్రీస్తు సారూప్యంలోకి మారుస్తున్నాను. ఎందుకు ప్రభువా నాకు అనకండి, నాకే ఎందుకు అనకండి, నన్ను ఎందుకు వదిలేసావు అనకండి, నాకే ఈ బాధల ఇంకెంతకాలం అనకండి. చిత్తం ప్రభువా అనండి, నీకు లోబడతాను ప్రభువా అనండి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను మలుచు ప్రభువా అని అడగండి. నీ చేతులు అర్హమైన పాత్రగా నేను ఉండాలి అని, నీ సారూప్యములోనికి మార్చబడ్డం తప్ప నాకు ఇంకేం కావాలని ప్రభు సన్నిధికి రండి. అర్థం చేసుకోండి ఆయన. ప్రతికూల పరిస్థితుల్లో నిరాశపడకండి, దుఃఖపడకండి, ఇజ్రాయేలీలాగా అరణ్య మార్గంలో సనక్కండి. ప్రభువుకు మరింత దగ్గరగా రండి. ఆయన మీకు అర్థమవుతాడు. ఆయన మీకు అర్థమైనప్పుడు ఆయన విడిచి మీరు ఉండలేరు. మరింతగా ప్రభు కొరకు జీవించడానికి మనం ఆయత్తపడతాం. ఆయన అర్థం చేసుకోండి, దారి తప్పకండి. పేతురు భక్తుడు చెప్తున్న మాట మొదటి పేతురు పత్రిక 1:7 నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అంటున్నాడు. మనం కూడా అలాగే కదా, నశించిపోతున్న నన్ను ఆయన శుద్ధ సువర్ణంలాగా మార్చడానికి ప్రభు అనుమతించాడు. ఆలోచించండి, నశించిపోతావా? శుద్ధ సువర్ణములాగుంటావా? శుద్ధ సువర్ణములాగా ఉండాలి అంటే ఈ అనుభవాలు తప్పవు. తలదించండి, దేవునికి లోబడండి. శుద్ధ సువర్ణములాగా మార్చబడ్డానికి మీ జీవితం మీద ప్రభు సంపూర్తి అధికారాన్ని ఇవ్వండి. దేవుడి వాక్యమును మనకు ఆశీర్వదించునుగాక.